బద్రీనాథ్ టెంపుల్ మేడ్చల్. ఈ బద్రీనాథ్ టెంపుల్ మేడ్చల్లో ఉంది. మేడ్చల్ బస్ స్టాప్ నుండి కొంచెం దూరం వెళ్ళేసి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే లోపలికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ ఏదైతే మనకి బద్రీనాథ్ హిమాలయన్ రీజియన్లో ఏదైతే ఉందో ఆ బద్రీనాథ్ అక్కడి నుంచి దీపాన్ని అక్కడి నుంచి ముట్టించి ఇక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. ఇది 24 గంటలు జీవితాంతం వెలుగుతూనే ఉంటుందన్నమాట. అఖండ దీపం అంటాం దీన్ని. ఇది అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేరే పెట్టారు. ఇది చాలా మంచి ప్లేస్. సేమ్ అక్కడైతే ఎలాగ బద్రీనాథ్ టెంపుల్ ఉందో సేమ్ అలాగే అదే మోడల్లో ఇక్కడ కట్టారనమాట. చూస్తే బయట నుండి చూస్తే ఏదో పిల్లలు ఆడుకునే బొమ్మలు కట్టినట్టు ఉంటుంది. ఆ కలరింగ్ అవన్నీ సేమ్ అట్లాంటిదే ఇక్కడ కూడా ప్రతిష్ఠించారు. గుడి లోపలికైతే కెమెరాస్ నాట్ అలౌడ్, కానీ మనకు తెలుసు కదా ఏదో రకంగా మనం తీసుకెళ్ళిపోయి ఒక దేవుడిది మాత్రం ఒక షాట్ మాత్రం వచ్చింది. అక్కడ నుంచి బయటకు వచ్చాక మనకి అటు ఇటు 2-3 గుళ్ళు కూడా ఉంటాయి. మొత్తం ఇది పొలాల మధ్యలో ఉందన్నమాట. ఒకంటే ఒక ఊర్లో మంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. బయటకు వచ్చాక కిందికి దిగాక లెఫ్ట్ సైడ్లో వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడి ముందే మనకి టెంకాయలు కొట్టే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా భక్తులు టెంకాయలు తీసుకెళ్తే ఇదిగోండి, ఇది వినాయకుడి గుడి. ఇక్కడే శివుడి గుడి, ఇది శివలింగం. ఇది బయట మార్కెట్ అన్నమాట. ఇది మన గుడి నుంచి బయటకు వచ్చాక ఇట్లా సేల్స్ ఉంటాయి కదా, అందరూ పెట్టి ఇదేమో ఎండ తగలకుండా షట్టర్ ఇచ్చారు. ఇది గుడి బయట నుంచి ఒక యాంగిల్. బద్రీనాథ్ టెంపుల్ మేడ్చల్ వెళ్ళండి ఒకసారి.